ఫెయిల్యూర్స్ వచ్చాక, పడిపోయాక అప్పుడు వచ్చే నొప్పి ప్రతి మనిషికి సాధారణ విషయం. అది మీ స్థాయిని చూడదు, మీ పోరాటాన్ని గమనించదు, బట్ మిమ్మల్ని బాధ పెడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆ నొప్పిని ఎలా యూజ్ చేసుకుంటున్నావు. నొప్పికి 2 రూపాలుంటాయి. అవి ఒకటి నిన్ను చెడగొడుతుంది, ఇంకొకటి నిన్ను నిలబెడుతుంది. చాలామంది ఈ నొప్పి నుండి తప్పించుకుంటారు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అసలైన వాళ్ళు, ప్రపంచాన్ని మార్చేవాళ్ళు వాళ్ళ నొప్పిని తట్టుకొని దాని యొక్క పర్పస్గా మార్చుకుంటారు. దే టర్నింగ్ పెయిన్ ఇంటూ పర్పస్. మీరు లవ్లో ఫెయిల్ అయినా, నష్టపోయినా, జీవితాన్ని కోల్పోయినా అది మీ కథకు అంతం కాదు, అది నీ కొత్త ప్రయాణానికి ఆరంభం. మీకు కలిగిన నొప్పి శిక్ష కాదు, అది మీరు తిరిగి ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్. అది భారం కాదు, అది నీ ఆయుధం. అది శాపం కాదు, అది నీ పిలుపు. ప్రస్తుతం ఎక్కడో ఒకరు నువ్వు కంబ్యాక్ ఇచ్చే క్షణాన్ని ఎదురు చూస్తున్నారు. నువ్వు నీ కథని గొప్పగా చెప్పే క్షణాన్ని, నువ్వు మారే క్షణాన్ని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు మారితే వాళ్ళలో నమ్మకం కలుగుతుంది. అది చూసి వాళ్ళు కూడా వాళ్ళ నొప్పిని అధిగమించగలరు. ఈ ప్రపంచానికి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఈ ప్రపంచానికి వారియర్స్ కావాలి, నిజాన్ని చెప్పే వాళ్ళు కావాలి, నరకంలో నడిచిన వాళ్ళు కావాలి, ఇంకా అక్కడ నిప్పుల్లో కాలిపోతున్న వాళ్ళ కోసం నీళ్లు తీసుకురాగల వారు కావాలి. నిన్ను పడగొట్టిన వారికి నువ్వు ఇప్పుడే సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నువ్వే ఇప్పుడు డిసైడ్ చెయ్యి, నీ బాధకు నిన్ను ఓడించే హక్కు లేదని. నువ్వు ఓడిపోయిన వాడవు కాదు, నువ్వు మారుతున్న వాడవు. బాధ నిజమే, కానీ అది నీ శక్తి. ప్రతి మచ్చ, ప్రతి గాయం చెప్పే మాట ఒకటే, నువ్వు పోరాడుతున్నావు, నువ్వు గెలిచావని. ఈ ప్రపంచానికి అవసరమైన వ్యక్తివి నువ్వు. కాబట్టి లేవు, ప్రయత్నించు, బిల్డ్ చేయి, ప్రేమించు, లీడ్ చేయి. నీ బాధను, నొప్పిని లక్ష్యంగా మార్చుకో. నిన్ను చూసి మరొకరు వాళ్ళ జీవితంపై నమ్మకం పెట్టుకునేలా చేయి. నువ్వు అనుకున్న దాన్ని కోల్పోయావేమో, నువ్వు నమ్మిన వాళ్ళు నీకు ద్రోహం చేశారేమో, నీ కలలు ఓటమిని చవి చూసాయేమో, కానీ ఇవన్నీ నిన్ను ఆపలేవు. ఎందుకంటే నీ కథ ఎంతోమందికి మార్గం చూపుతుంది. నీ కంట నీరు ఎవరికైనా ఆశగా మారుతుంది. నువ్వు బతికిన దుర్బల దశ ఇంకెవరికైనా బతికే బలంగా మారుతుంది. ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మి చూడు, ప్రపంచం మెల్లగా మారుతుంది. నీ బాధను నువ్వు మర్చిపోనక్కర్లేదు, నువ్వు దాన్ని ఒప్పుకొని అంగీకరించాలి. కానీ అక్కడే ఆగిపోకూడదు, ఎందుకంటే మార్పు ఇక్కడే మొదలవుతుంది. నీ ఫ్యామిలీ నిన్ను అర్థం చేసుకోదు, నిన్ను నమ్మదు. అప్పుడు మీరు ఒంటరిగా ఉంటారు, భయం వేస్తుంది. బట్ ఒక్కటి తెలుసుకోండి, ఆ ఒంటరితనం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే దారులు పెద్దగా ఉంటాయి. నిన్ను నమ్మని నీ ఫ్యామిలీనే నీ సక్సెస్ను గర్వంగా చూసే రోజు వస్తుంది. నీ ఆలోచనలే నువ్వు ప్రయత్నించి ఓడిపోయావు, బాధపడకు. ఓటమి ఒక చాప్టర్ మాత్రమే. నువ్వు ఏం కోల్పోయినప్పటికీ ఇంకా మిగిలే ఉన్నావు. నీ పాస్ట్ ఒక గుణపాఠం, అది శిక్ష కాదు. ఇక్కడే చాలామంది అంటారు, నీ పని అయిపోయింది, నువ్వు లేవలేవు అని. ఎట్ ఎ టైం మీకు అనిపిస్తుంది, నేను అలసిపోయాను, ఇంతకాలం నేను చేసిందంత వేస్ట్, ఇంకా ఎంత కష్టపడాలి, ఇంకా ఎంత ప్రయత్నించాలి, నా వల్ల కాదు అని. బట్ నువ్వు మొదలుపెట్టినప్పుడే డిసైడ్ అయ్యావు దాన్ని ఫినిష్ చేసి సాధించి తీరాలని. సో ఇప్పుడే నీ బాధను పునాదిగా చేయి, నీ గాయాలను ఆశగా నిర్మించు. నీ నిద్రలేని రాత్రులే నీ మార్గానికి వెలుగు. ఇప్పుడు నువ్వు అన్నీ తట్టుకొని ఎదిగిన విధానం ఇంకెవరికైనా మార్గం చూపాలి. నువ్వు పడిన ప్రతి బాధ ఇంకెవరికైనా ధైర్యంగా మారాలి. నీ పెయిన్ని నీ పర్పస్గా మార్చు. నువ్వు ఊహించనంత గొప్పగా మారు. టర్న్ యువర్ పెయిన్ ఇంటూ యువర్ పర్పస్. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం ఇంకా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.